హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. కొల్లాయిడ్స్ క్లాసిఫికేషన్లో మనము థర్డ్ కేటగిరీలో ఉన్నామండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ పార్టికల్ టైప్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్. సో కొల్లాయిడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. ఓకే, సో డిస్పర్స్డ్ ఫేస్ పార్టికల్ టైప్ బట్టి మనకు బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ది dispersed phase particle, we can classify colloids as three categories అండి. Category 1 multimolecular colloids, category 2 macromolecular colloids, category 3 associated colloids or micelles. Okay, సో ఫస్ట్ కేటగిరీ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్. ఓకే, ఇక్కడ నేమ్లోనే ఉందండి మల్టీ అంటే మెనీ, మాలిక్యులర్ అంటే మాలిక్యూల్స్. సో మెనీ మాలిక్యూల్స్, స్మాల్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యి కొల్లాయిడ్ రేంజ్కి రీచ్ అయితే దోస్ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ solutions are called as multimolecular colloids. For example, gold sol and sulfur sol. అంటే యాక్చువల్గా ఏంటండి, సో కొల్లాయిడల్ రేంజ్ మనకు వాట్ ఈస్ ద కొల్లాయిడల్ సైజ్ రేంజ్ అంటే 1 to 1000 నానోమీటర్స్. ఓకే స్టూడెంట్స్, 1 to 1000 నానోమీటర్స్. బట్ ఇక్కడ స్మాల్ యాటమ్స్ స్మాల్ మాలిక్యూల్స్ కానీ లేదు యాటమ్స్ కానీ, సో యాక్చువల్గా ఇక్కడ ఈ కేసులో ఈ స్మాల్ మాలిక్యూల్స్కి యాటమ్స్కి లెస్ దాన్ 1 నానోమీటర్ సైజ్ ఉంటుందండి స్టార్టింగ్లో. ఓకే, సో ఇలా ఈ స్మాల్ మాలిక్యూల్స్ యాటమ్స్ ఇలా ఉన్నాయి, స్మాల్ సైజ్ ఉంది, ఇది కొల్లాయిడల్ సైజ్ కాదండి. ఓకేనా, ఇలా స్మాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అసోసియేట్ దీని మనం అగ్రిగేషన్ అంటాం ఆర్ అగ్రిగేట్. ఓకే, అసోసియేట్ ఆర్ అగ్రిగేట్ అయ్యి అవి కొల్లాయిడల్ రేంజ్కి వచ్చేస్తాయండి. ఇప్పుడు సైజు, సో ఇది ఒక అగ్రిగేట్ అనుకుందాం. ఓకేనా, ఒక అగ్రిగేట్ ఫామ్ అయింది. దెన్ ఇక్కడ ఒక పార్టికల్, కొల్లాయిడల్ పార్టికల్ ఫామ్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 కొల్లాయిడల్ పార్టికల్స్ ఫామ్ చేసాం. ఓకే, సో ఈ కొల్లాయిడల్ పార్టికల్ సైజ్ రేంజ్ ఇప్పుడు ఎంత అంటే 1 to 1000 నానోమీటర్స్. ఓకేనా స్టూడెంట్స్, సో ఇవి అసోసియేట్ కాకముందు సైజు లెస్ దాన్ 1 నానోమీటర్, అసోసియేట్ ఆర్ అగ్రిగేట్ అయిన తర్వాత వచ్చినటువంటి అగ్రిగేట్ పార్టికల్ సైజ్, అగ్రిగేట్ పార్టికల్స్, ఇవన్నీ కూడా అగ్రిగేట్ పార్టికల్స్ అండి. ఓకే, సో అగ్రిగేట్ పార్టికల్, సో ఈ అగ్రిగేట్ పార్టికల్ సైజు 1 to 1000 నానోమీటర్స్కి రీచ్ అయింది అంటే అవి కొల్లాయిడల్ రేంజ్కి వచ్చేసాయి. సో సచ్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్. ఎగ్జాంపుల్ గోల్డ్ సోల్. ఈ గోల్డ్ సోల్లో గోల్డ్ యాటమ్స్ ఉంటాయి. ఓకే, ఈ గోల్డ్ యాటమ్స్ పార్టికల్స్ అన్నీ కూడా, ఈ గోల్డ్ పార్టికల్స్ అన్నీ కూడా అసోసియేట్ అయ్యి కొల్లాయిడల్ అగ్రిగేట్స్గా మారిపోతాయి. సిమిలర్ అండ్ అనదర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ సోల్ అండి. సల్ఫర్ సోల్లో S8 మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా, ఈ S8 మాలిక్యూల్స్, సల్ఫర్ 8 మాలిక్యూల్స్ మనకు అసోసియేట్ అయ్యి ఆర్ అగ్రిగేట్ అయ్యి మనకు కొల్లాయిడల్ సైజ్ రేంజ్కి వచ్చేస్తాయి. So those two are the examples for multimolecular colloids. Then let us go for the second type of colloids. Those are macromolecular colloids. Name lone undandi, macromolecules. So what are macromolecules? Macromolecules are the molecules which are having high molecular weight. Example, proteins, enzymes, man-made plastics, polymers like polythene, nylon, Teflon. So these are all macromolecules. Okay, they are having natural source as well as man made source నుంచి మనం కలెక్ట్ చేసుకుంటామండి. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్రోమాలిక్యూల్స్ కూడా దే ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫార్మ్ కొల్లాయిడ్స్ వేర్ ద పార్టికల్ సైజ్ విల్ బి ఇన్ ద సైజ్ రేంజ్ ఆఫ్ కొల్లాయిడ్స్. సో మ్యాక్రోమాలిక్యూల్స్ అయిన స్టార్చు, ప్రోటీను, సెల్యులోజు, అదేవిధంగా సింథటిక్ మ్యాక్రోమాలిక్యూల్స్ అయిన పాలిథీను, నైలాను, సో ఈ పాలిమర్సు, న్యాచురల్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఇవి కొల్లాయిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ సైజ్ రేంజ్ ఏంటంటే యాక్చువల్గా బిఫోర్ ఫార్మింగ్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ దే ఆర్ హ్యావింగ్ బిగ్ సైజ్, అంటే గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్స్ ఉంటుందండి. ఓకే, సో ఈ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, సో కొల్లాయిడ్స్ ఫామ్ చేయకముందు సైజు 1000 నానోమీటర్స్, గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్స్. బట్ కొల్లాయిడ్స్ ఫామ్ చేసిన తర్వాత సైజ్ రిడ్యూస్ అవ్వాలి కదండి. వాట్ ఈస్ ద సైజ్ రేంజ్ ఫర్ కొల్లాయిడ్స్? వి నో దట్ 100 to 1000 నానోమీటర్స్. అంటే ఈ 1000 నానోమీటర్స్ కాస్త తగ్గిపోవాలి, లెస్ దాన్ 1000 నానోమీటర్స్ అవ్వాలి. అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే విడిపోతాయి. అంటే బిగ్ మాలిక్యూల్ కాస్త మ్యాక్రో మాలిక్యూల్ కాస్త కొల్లాయిడల్ రేంజ్ మాలిక్యూల్కి రెడ్యూస్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. సో ఇలా మీకు మ్యాక్రో మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సో మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ని ప్రోటీన్స్, ఎంజైమ్స్, అదేవిధంగా సింథటిక్ పాలిమర్స్ అయిన పాలిథీను, నైలాన్ లాంటి సింథటిక్ పాలిమర్స్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే. Associated colloids are micelles. So it is the third type of colloids that are classified based on the particle type of dispersed phase. So dispersed phase particle type base చేసుకొని మనకు థర్డ్ కేటగిరీ ఏంటి? సెకండ్ కేటగిరీ మనకు మైక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్, ఫస్ట్ టైపు మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్, థర్డ్ టైపు అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ as micelles. సో what is the speciality of micelles or associated colloids అంటే ఇక్కడ చూడండి, these are the substances that behave like normal electrolytes at low concentration. సో లో కాన్సంట్రేషన్స్ దగ్గర ఈ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అంటే నార్మల్ ఎలక్ట్రోలైట్స్ లాగా బిహేవ్ చేస్తాయి. కానీ అట్ హయ్యర్ కాన్సంట్రేషన్స్ దే ఎగ్జిబిట్ కొల్లాయిడల్ బిహేవియర్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అగ్రిగేట్స్. ఇక్కడ చూడండి, ఒక పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ దగ్గర ఈ నార్మల్గా ఉండే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ కాస్త కొల్లాయిడల్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, అంటే ఎందువల్లంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అగ్రిగేట్స్. సో ఆ పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అవడం వల్ల, అసోసియేట్ అవడం వల్ల ఒక పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ దగ్గర, అది ఎక్కడంటే అట్ హయ్యర్ కాన్సంట్రేషన్స్. సో లో కాన్సంట్రేషన్స్ దగ్గర ఇవి నార్మల్ ఎలక్ట్రోలైట్స్గా బిహేవ్ చేస్తాయి, కానీ హై కాన్సంట్రేషన్స్ దగ్గర మీకు అగ్రిగేట్స్గా ఫామ్ అయ్యి దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు కొల్లాయిడ్స్. ఓకేనా స్టూడెంట్స్? రైట్. అపాన్ డైల్యూషన్ దే రిటర్న్ టు ఇండివిజువల్ ఎలక్ట్రోలైట్ ఫామ్. సో ఇదే కొల్లాయిడ్స్ని, ఇలా ఫామ్ అయిన అగ్రిగేట్స్ని మళ్ళీ మనము డైల్యూట్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే హై కాన్సంట్రేషన్ కాస్త లో కాన్సంట్రేషన్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ ఈ అగ్రిగేట్స్ని విడిపోయి మళ్ళీ నార్మల్ రేంజ్కి వెళ్ళిపోతాయి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as micelles. సో ద micelles were formed above a particular temperature, ఒక పర్టిక్యులర్ టెంపరేచర్, అండ్ above a particular concentration. సో మైసెల్స్ ఆర్ అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఉండాలి. సో ఓకే, సో ఈ టెంపరేచర్ మనం వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ టెంపరేచర్ యాజ్ క్రాఫ్ట్ టెంపరేచర్. ఓకే, సో క్రాఫ్ట్ టెంపరేచర్ ఈజ్ ద పర్టిక్యులర్ టెంపరేచర్ అట్ విచ్ అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ ఆర్ మైసెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, అండ్ అబవ్ ఏ పర్టిక్యులర్ కాన్సంట్రేషన్. సో ఈ కాన్సంట్రేషన్ని మనము క్రిటికల్ మైసెల్ కాన్సంట్రేషన్ అంటామండి, సిఎంసి, మైసెల్ కాన్సంట్రేషన్. సో సిఎంసి. సో సిఎంసి అంటే క్రిటికల్ మైసెల్ కాన్సంట్రేషన్. అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ దగ్గర మాత్రమే మనకు అసోసియేటెడ్ కొల్లాయిడ్స్, అంటే ఈ అంటే ఇది హయ్యర్ కాన్సంట్రేషన్ అండి, సిఎంసి అంటే హయ్యర్ కాన్సంట్రేషన్. అట్ దిస్ హయ్యర్ కాన్సంట్రేషన్ the normal electrolyte particles, they are going to associate together, they are going to aggregate together to give the particles of colloidal nature, colloidal range. Examples for micelles or associated colloids are soaps and detergents. మనము సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్గా యూస్ చేస్తామండి సోప్స్ని, డిటర్జెంట్స్ని క్లీనింగ్ పర్పస్కి. ఓకేనా? సో డర్ట్ని, ఆయిల్స్ని రిమూవ్ చేయడానికి సోప్స్, డిటర్జెంట్స్ యూస్ చేస్తాం. సోపు, డిటర్జెంట్ ఎప్పుడైతే మనం వాటర్లో మిక్సప్ చేస్తామో హై కాన్సంట్రేషన్స్ దగ్గర ఈ సోప్ పార్టికల్స్ అన్నీ కూడాను మైసెల్స్ని ఫామ్ చేస్తాయి, లేదు అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ని ఫామ్ చేస్తాయి హై కాన్సంట్రేషన్ దగ్గర, లో కాన్సంట్రేషన్ దగ్గర కాదండి. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ద అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ ఆర్ మైసెల్స్. ఓకే,